హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఈ షార్ట్ వీడియో చూసేయండి. ఎగ్ పులుసు చాలా సింపుల్ వేలో చూపిస్తాను. ముందుగా ఎగ్స్ అన్ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 5 eggs తీసుకున్నాను అనమాట. 5 eggsకి మంచిగా ఘాట్లో పెట్టేసుకొని అందులో కొంచెం ఉప్పు, అలాగే పసుపు, అలాగే కొంచెం కారం వేసేసి మంచిగా టాస్ చేసేసుకోవాలన్నమాట. పైన ఒక చిన్న లేయర్ ఫామ్ అవుతే ఎగ్ అనేది పులుసులో మనకి చాలా క్రిస్పీగా తగులుతూ ఉంటుంది. తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, అలాగే టమోటా అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పోపు దినుసులన్నీ వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్ అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్లో కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది. అలా ఆనియన్ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకున్న దాంతోనే టమాటో కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. టమాటో కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి. అందులో కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి మనం తీసుకున్న చింతపండు పులుపు తగినట్టు ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట. అంతే, మన సింపుల్ టేస్టీ ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది. ఎగ్స్ వేసిన ఒక 5 minutes ఉంచుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీ అలా వేటికైనా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.